హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్ అయినటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈరోజు దసరా సెలబ్రేషన్స్ కారణంగా మనం ఈరోజు అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఉండే ప్లేసెస్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి అనమాట. సో ఇంట్రో అయితే చూశారు కదా. ఈరోజు మనము టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. దారిలో మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇది ఓన్లీ మనకి బైక్ పార్కింగ్ కి, కార్ పార్కింగ్ అయితే సపరేట్ ఉంది. సో బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఎదురుగా కనిపించేదే మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో బయట చూస్తే మనకి ఇలా ఉంటుంది. సో దసరా సందర్భంగా ఇక్కడైతే మంచిగా అయితే డెకరేట్ చేశారు. సో నేను తమ్నైల్ అయితే చూపించాను కదా, అమ్మవారి శూలాన్ని చేత్తో పట్టుకున్న ఆకారం అయితే ఇక్కడ ఉంది. చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది. సో రియల్ హ్యాండ్ లాగానే ఉందన్నమాట. ఒకసారి మీరు ఎదురుగా చూస్తే మనకి గోల్డెన్ స్టాచ్యూ ఉంది కదా, ఆయన పేరు పి జనార్దన్ రెడ్డి గారు. సో ఆయన ఈ టెంపుల్ అయితే నిర్మించారు. హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. సో ఎవ్రీడే చాలామంది దర్శనం చేసుకోనికి అయితే టెంపుల్కి వస్తూ ఉంటారు. సో ఈరోజు దసరా సందర్భంగా మనకి క్రౌడ్ అయితే చాలా ఉంది. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో కొత్తగా ఎవరైనా వెహికల్ కొంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి పూజ అయితే చేయించుకుంటూ ఉంటారు. సో మనకి ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. సో మనం లోపలికి వస్తే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో దసరా సందర్భంగా మంచిగా అయితే డెకరేట్ చేశారు. ఈ టెంపుల్ మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో అయితే ఉంటుంది. హైదరాబాద్లో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్. మనం ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని అంటూ ఉంటారు. ఈ టెంపుల్ మరో ప్రత్యేకత ఏంటంటే, మన దగ్గర ఉండే 1 రూపీ 5 రూపీ కాయిన్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అమ్మవారి ఎదురుగా హోల్డ్ చేసి మన కోరికలు ఏదైనా కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయంట. అలాగే ఎదురుగా చూస్తే మరో అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, టెంపుల్ లోపల అయితే మనకి మంచిగా అయితే డెకరేషన్ అయితే చేశారు. సో టెంపుల్ డెకరేషన్ చేయడానికైతే ఇక్కడ మంచిగా పూలతో అయితే మంచిగా గార్లాండ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కనే మనకి నాగదేవత టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా చాలామంది అయితే ఉన్నారు. నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, కాయిన్స్ని హోల్డ్ చేసి మన కోరికలు అయితే కోరుకుంటారు అని. సో ఇక్కడ చూస్తున్నారా, చాలామంది అయితే ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇది నాగదేవత టెంపుల్ లోపల మనకైతే ఒక పుట్ట కూడా ఉంది. సో మొత్తానికి అమ్మవారి దర్శనం మంచిగా చేసుకొని బయటకైతే వచ్చేసాను. ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళిపోదాము. ఏది వదిలినా వదలకపోయినా మనము ప్రసాదం అయితే వదలము అన్నమాట. సో బోర్డులో అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే డిఫరెంట్ ప్రసాదాలు అయితే ఉన్నాయి. సో మనకు కావాల్సిన ప్రసాదం అయితే తీసేసుకొని బయటకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రసాదం అయితే చాలా బాగుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నవారంతా షోర్గా అయితే ఈ టెంపుల్ని అయితే చూసి ఉంటారు. ఎవరైతే ఈ టెంపుల్కి దూరంగా రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చేశాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.